జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టేబుల్ టెన్నిస్ అకాడమీ ప్రారంభమైంది. యువతను జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. 15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ టేబుల్స్, ఆధునిక శిక్షణ పరికరాలు, వీడియో అనాలిసిస్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. 5 సంవత్సరాల వయసు నుంచే శిక్షణతో పాటు 2 నుంచి 3 రోజుల ఉచిత ట్రయల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రొపరేటర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కార్యక్రమంలో నరసింహ యాదవ్, బడి సుధా యాదవ్, రవి నాయుడు పాల్గొని అకాడమీని ప్రారంభించారు. వాళ్ళు ఏదో స్కూల్ ప్రోగ్రామ్ ఓకే catch. Hey, ball catch. ఏం పేరు 5-6 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఇది నేర్చుకునే దానివల్ల శారీరకంగా బలపడడమే కాకుండా ఒక మెచ్యూరిటీగా ఒక అన్ని స్థాయిలో కూడా పోటీ పడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొనే విధంగా తిరుపతి శ్రీవారి పాదాల చెంత ఏర్పాటు చేసిన ఈ యొక్క టేబుల్ టెన్నిస్ అకాడమీ నిరంతర ప్రవర్తమానమై ఇంకా అనేక మంది క్రీడాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బిడ్డలందరినీ కూడా ఇక్కడ చేర్చి ఈ యొక్క దీంట్లో పాల్గొనాల్సింది అందరికీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను.
పేరు పి బాలసుబ్రహ్మణ్యం. నేను తిరుపతి డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ. అలాగే తిరుపతి నుంచి ఫస్ట్ టైం ఆడిన సీనియర్ నేషనల్ ప్లేయర్. సో నాకు టేబుల్ టెన్నిస్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి. నేను చాలా స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ అన్నీ తిరిగి ప్రాక్టీస్ చేశాను. నేనున్న ఊరిలో ప్రాక్టీస్ అంతగా కోచెస్ ప్రాక్టీస్ లేదు కాబట్టి ఆ పెయిన్ నాకు బాగా తెలుసు. నేను బయట ప్రాక్టీస్ చేశాను. సో నేను టేబుల్ టెన్నిస్ అకాడమీ ఇక్కడ అడ్వాన్స్గా ఒకటి స్టార్ట్ చేశాను. దగ్గర 15 లక్షలు ఖర్చు పెట్టి 4 లక్షల రూపాయల అడ్వాన్స్ రోబో పెట్టి. ఎందుకంటే టేబుల్ టెన్నిస్ అనేది ఎంత క్వాలిటీ ఉందో మన తిరుపతి ప్రజలందరికీ తెలిస్తే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ అనేది ఒలింపిక్ స్పోర్ట్. ఆ జాబ్ కోట్ అలా కూడా ఏ గ్రేడ్లో ఉంది. అండ్ టేబుల్ టెన్నిస్ని ఆడితే ఫిజికల్గా, మెంటల్గా, స్ట్రెస్ రిలీఫ్, ఫిజికల్ ఫిట్నెస్, బ్రెయిన్లో న్యూరాన్స్ అన్నీ యాక్టివ్, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు మీకోసం నేను ఎంతో కష్టపడి 15 సంవత్సరాల నుంచి నేర్చుకుని ఇక్కడ మంచిగా ఒక అడ్వాన్స్డ్గా పెట్టాను. సో తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లలందరూ వచ్చి అకాడమీకి విజిట్ చేయండి. ఫస్ట్ 2-3 డేస్ ట్రయల్ క్లాస్ ఇస్తున్నాం. అది నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంతవరకు ట్రయల్ క్లాస్ వెనక్కి వెళ్ళిందే లేదు. సో అందరు డిస్ట్రిక్ట్స్, స్టేట్, నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ ఆడిస్తున్నాం మేము క్వాలిటీ టేబుల్ టెన్నిస్ నుంచి. సో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. ఏ ఏజ్ పిల్లలు? ఒక 5-6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి. అప్పుడు ఎంత భిన్నా స్టార్ట్ చేస్తే అంత భిన్నా వాళ్ళకి అడాప్టేషన్ అనేది వస్తుంది. అంటే సమయం ఎంత ఉంటుంది సార్? ఒక 1 అవర్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ ఒక సెషన్ ఉంటుంది. అందులో ఆ సెషన్లో ఫిట్నెస్ నుంచి గేము, ఫిజికల్ యాక్టివిటీ అన్నీ, ఫిజికల్ యాక్టివిటీ మొత్తం ప్లాన్డ్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి నేషనల్ లెవెల్ ప్లానింగ్లోనే షెడ్యూల్డ్గానే ఉంటుంది ట్రైనింగ్. ప్రతి ఒక్కటి వీడియో రికార్డ్ చేసి, వీడియో అనలైజ్ చేసి, పిల్లల యాక్షన్స్ నుంచి వాళ్ళ మెంటాలిటీ, సైకలాజికల్గా స్పోర్ట్స్లో ఎలాగా వాళ్ళు ఆలోచిస్తున్న ప్రతి ఒక్క దానికి ట్రైనింగ్ ఇస్తారు. మా దగ్గర అడ్వాన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మేము వాడేవన్నీ టేబుల్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డే వాడుతున్నాము కూడా. సో ఆ పిల్లలందరికీ క్వాలిటీ టేబుల్ టెన్నిస్ ఇవ్వడమే మాకు. పర్ డేకి ఎన్ని బ్యాచ్లు ఉంటాయి సార్? పర్ డేకి మార్నింగ్ 3 బ్యాచ్లు, ఈవినింగ్ ఒక 3 బ్యాచ్లుగా డివైడ్ చేసామండి. ప్రతి బ్యాచ్లో పిల్లలకంటూ ఒక 2 టేబుల్స్ రిజర్వ్డ్గా ఉంటుంది ప్రతి బ్యాచ్లో. తర్వాత సీనియర్స్, అలాగా వెటరన్స్ అలా ఉంటారు. మా దగ్గర చాలా ఇప్పటికే 20 నుంచి 30 మంది ప్లేయర్స్ మా దగ్గర ట్రైన్ అవుతూ స్టేట్ లెవెల్లో కూడా రీసెంట్గా పార్టిసిపేట్ చేశారు.